కూడా నిర్ధారితం చేసుకుని రిటర్నింగ్ ఆఫీసర్ స్టేజ్ 2 ఆధ్వర్యంలో అక్కడ కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించడం జరుగుతుంది. ఆ ప్రక్రియ కూడా వారికి ట్రైనింగ్ గతంలో ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా డౌట్ క్లియరెన్స్ సెషన్ పెట్టడం జరిగింది. అక్కడ పోయి వారు రేపు పోలింగ్ 7 o'clock మార్నింగ్ పొద్దున 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 2 గంట వరకు పోలింగ్ ఉంటుంది. అదేవిధంగా కౌంటింగ్ 2 o'clock 2 గంటల నుంచి కౌంటింగ్ సెంటర్లో ఆ గ్రామ పంచాయతీలో మొదలవుతుంది. పూర్తి చేసిన తర్వాత రిజల్ట్ డిక్లరేషన్ ప్రక్రియ కూడా ఉంటుంది. ఈ ఎలక్షన్స్ ఎన్నికల కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఉన్న ప్రతి ఆదేశాలకి పాటిస్తూ ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి సర్వసిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా పోలీస్ యంత్రాంగం తరఫున కూడా సఫిషియంట్ బందోబస్తు మ్యాన్ పవర్ ప్రొవైడ్ చేసి ప్రతి చోట ప్రతి గ్రామ పంచాయతీలో మనకి పోలింగ్ స్టేషన్లు కావచ్చు, గ్రామ పంచాయతీ స్థాయి కావచ్చు, అదేవిధంగా సీనియర్ లెవెల్ కూడా వారు టీమ్స్ పెట్టుకోవడం జరిగింది. ఆ విధంగా బందోబస్తు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎన్నికలు ఫ్రీ, ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ జరుపుకోవడానికి ఈ ద్వారా ఓటర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి, మీరు ప్రతి ఒక్కరు ఓటు హక్కు నిర్వహించాలి. అదేవిధంగా ప్రశాంతంగా నిర్వహించడానికి కూడా మీరు సపోర్ట్ చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎన్నికలు ఫలితాలు డిక్లేర్ అయిన తర్వాత కూడా గ్రామాల్లో అందరూ మన గ్రామంలో ఉన్నవాళ్ళు, మన గ్రామంలో ఉంటున్నారు అందరూ ఆ గ్రామం వాసులే అక్కడ ఫ్రెండ్లీ వాతావరణం, అదేవిధంగా పీస్ఫుల్ వాతావరణం మెయింటైన్ చేసే బాధ్యత మన అందరిది. మన గ్రామం ప్రశాంతంగా ఉండాలని మీరు ఆలోచన చేసుకోవాలని కోరుతూ పోస్ట్ పోల్ కూడా అందరూ సెలబ్రేషన్స్ ఉన్నా అదేవిధంగా